హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి చట్నీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, గుంతపొంగనాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అలాగే 1/2 కప్ దాకా పుట్నాలు వేసుకొని ఒక 5 నుంచి 6 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని పెన్నం మీద ఒక 30 సెకండ్స్ అలా వేయించుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 గ్లాస్ దాకా వాటర్ పట్టింది. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.